హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టమాటా నిల్వ పచ్చడి మనకు వేడివేడి అన్నంలో కానివ్వండి, చద్దన్నంలో, మజ్జిగ అన్నంలో, చపాతీలో కానివ్వండి, దోశకు కూడా, ఈవెన్ టిఫిన్స్కి కూడా చాలా చాలా ఉపయోగపడుతుందన్నమాట. మనం ఇన్స్టాంట్గా టిఫిన్స్లోకి చట్నీస్ చేసుకోకపోయినా ఇలాగ నిల్వ పచ్చడి చేసి పెట్టుకున్నామంటే ఈజీగా మనము లంచ్ కానీ డిన్నర్ కానీ ఏదైనా చేసేయచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ నేను ఇట్లాగా ఒక ½ కేజీ టమోటాస్ అయితే ఇట్లా ఎర్రగా పండిన టమోటాస్ అయితే తీసుకున్నాను. నీట్గా వాష్ చేసేసి వాటి మీద తడి లేకోకుండా ఒక 10 నిమిషాలు అయితే ఒక కాటన్ క్లాత్ మీద వేసి ఆరబెట్టుకోవాలి. పూర్తిగా తడి పోయిన తర్వాత మాత్రమే టమోటాస్ని అయితే కట్ చేసుకోవాలి. అప్పుడే మనకు పచ్చడి అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. సో ఇప్పుడు ఆ టమోటా ముక్కల్ని వేయించుకోవడానికి ఒక బాండవులు అయితే పెట్టుకొని దాని మీద ఆయిల్ అయితే వేసేసుకొని ఇట్లా కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ మనం కట్ చేసుకున్న టమోటాని మొత్తం కూడా ఈ బాండవుల్లో అయితే వేసుకొని టమోటా కాస్త మెత్తబడేంత వరకు మనం కలుపుకుంటూ వేపుకోవాలి. 2 నిమిషాల కల్లా టమోటా కాస్త అయితే మెత్తబడిపోతుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి చింతపండు ఇది వచ్చేసి గ్రామ్స్లో వచ్చేసి 80 to 90 గ్రామ్స్ అయితే ఉంటుంది. మనం తీసుకున్న ½ కేజీ టమోటాకి ఈ చింతపండు కరెక్ట్ పులుపునైతే సరిపోతుందన్నమాట. సో ఆ 90 గ్రామ్స్ చింతపండు ఇట్లాగా చిన్న చిన్న పలుకులుగా మనం సీడ్స్ లేకోకుండా తీసేసి టమోటాలో ముక్కల్లో వేసేసేయాలి. సో అవి వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకొని చింతపండు కూడా మెత్తగా అయ్యేంత వరకు కూడా మనం అయితే వేపుకోవాలి. సో ఇట్లాగా వేపిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే వదిలేసేయండి. చింతపండు కూడా మెత్తగా అయితే అయిపోతుందన్నమాట. సో ఇవి వేగడానికి ఎక్కువ టైం అయితే పట్టదు, కానీ మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ వేపుకోవాలి. సో చూసారా, మనకు టమోటా ఇలాగ మెత్తబడితే సరిపోతుందన్నమాట. మరీ పేస్ట్గా అయితే ఏం అవసరం లేదు. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఇది మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. మనం ఏ పికిలైనా సరే ఇట్లాగ పూర్తిగా చల్లార్చిన తర్వాత మాత్రమే మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను గ్యాస్ అయితే ఆఫ్ చేసేసి వీటిని చల్లార్చడానికి పక్కనైతే పెట్టేశాను. ఇప్పుడు గ్యాస్ మీద వేరొక ప్యాన్ అయితే పెట్టుకొని మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సో ఆ మసాలా కోసం ఒక ప్యాన్ పెట్టుకొని దాంతో 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని ఇట్లాగా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. దీంతో ఆయిల్ వేయాల్సిన అవసరం అయితే లేదు. సో మెంతులు వేగిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని సేమ్ అలాగే ఆవాలు కూడా వేపుకోవాలి. ఆవాలు చిటపట మనకు ముందే జస్ట్ మనం వేసి వెంటనే అయితే తీసేయాలన్నమాట. ఆ రెండింటినీ కూడా మనం ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుందాము టమోటా నిల్వ పచ్చళ్ళలోకి. సో ఇట్లాగా బాండవులు అయితే పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ దాదాపు ఇక్కడ నేను ఒక 10 టేబుల్ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువగానే వేసాను. మనకి ఎప్పుడైనా పచ్చళ్ళలోకి ఎక్కువగా ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. సో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు అయితే వేసాను. ఆవాలు కాస్త వేగి చిటపటమన్నాక ఇంగువ అయితే వేసాను. ఇంగువ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు, చట్నీలలో ఇంగువ కాస్త ఎక్కువే పడుతుందన్నమాట. సో ఆ 2 కాస్త వేగిన తర్వాత ఒక 7 నుంచి 8 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి మనకు త్వరగా మాడిపోతుంది కాబట్టి మనం గ్యాస్ ఆఫ్ చేసే స్టేజ్లో వేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసి పూర్తిగా ఆయిల్ని కూడా చల్లారనివ్వాలి. ఆయిల్ చల్లారిన తర్వాత మాత్రమే మనం అయితే పచ్చళ్ళలో కలుపుకోవాలి. ఆవాలు మెంతులు మనం వేపి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇట్లాగా పొడిలాగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో పొట్టు తీసుకున్న తెల్లబాయలు ఒక 15 నుంచి 20 వరకు తెల్లబాయలు ఇట్లాగా మిక్సీలో వేసుకొని జస్ట్ పచ్చాగా అయితే దంచి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఉప్పు కారం అవైతే వేసేసుకుందాము. ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని దాంతో నేను చూపిస్తున్నటువంటి గ్లాస్తో ఒక ½ గ్లాసు ఉప్పు, ½ గ్లాసు కారం అయితే తీసుకున్నాను. ఇప్పుడు ముందుగానే మనం ఆవాల పిండి రెడీ చేసుకున్నాం కదా, ఆవాల పిండి కూడా వేసేసి ఒక చిటికెడు పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. పసుపు వల్ల కూడా మనకు కలర్ అయితే బాగా వస్తుంది కదా. సో మొత్తం కూడా ఒకసారి అయితే ఇట్లాగా స్పూన్తో మిక్స్ చేసేసుకుంటున్నాను, పైనుంచి మొత్తం కూడా కలుపుకుంటూ. ఇప్పుడు అదే మిక్సీ జార్ తీసుకొని మనం టమోటాని పూర్తిగా చల్లార్చుకున్న తర్వాత మాత్రమే ఇట్లాగా మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఏదైనా హీట్ ఉంది అని అంటే మొత్తం కూడా చల్లార్చుకొని మాత్రమే ఇట్లా వేసుకోండి. మొత్తం కూడా ఇట్లాగా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత జస్ట్ పల్స్ మోడ్లో ఇట్లాగైతే చేసుకుంటే మనం మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. పూర్తిగా పేస్ట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ టమాటా గుజ్జునంతా కూడా మనం ముందుగా కారం అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసేయాలి.
నేను తీసుకున్న ఈ కొలతల్లో కరెక్ట్గా మనకు ఉప్పు కారం అయితే ఈ పచ్చడికి కరెక్ట్గా అయితే సరిపోతుంది. సో ఈ ఆవాల పిండి, ఉప్పు, కారము ఈ టమాటా గుజ్జుకు మొత్తం కూడా పట్టేటట్టు స్పూన్తో 4 మూలలా తిప్పుకుంటూ కూడా ఇలాగైతే కలుపుకోవాలి. సో కలర్ చూసారా ఎంత మంచిగా వచ్చిందో. అందుకే పండిన టమోటాలు తీసుకుంటే మనకు కలర్ కానీ టెక్స్చరు బాగుంటుందన్నమాట చూడడానికి. మొత్తం అదంతా మిక్స్ చేసేసిన తర్వాత మనం ముందుగానే పచ్చగా దంచి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి, ఆ వెల్లుల్లి కూడా వేసుకొని చట్నీలో మొత్తం కూడా ఇట్లాగ ఒకసారి అయితే మిక్స్ చేసేసుకోవాలి. వెల్లుల్లి కూడా మొత్తం మిక్స్ చేసేసిన తర్వాత మనం ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకొని చల్లార్చి అయితే పెట్టుకున్నాం కదా, ఆయిల్ని కూడా ఈ పచ్చళ్ళు అయితే వేసేసి మొత్తం కూడా మనం మిక్స్ అయితే చేసేసుకోవాలి ఒకసారి. సో ఆయిల్ కూడా పూర్తిగా చల్లార్చిన తర్వాత మాత్రమే వేసుకోండి, అప్పుడే మనకు టమాటా పచ్చడి అయితే ఎక్కువ రోజులు వస్తుందన్నమాట. ఈ ఆయిల్ కూడా చట్నీలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి మొత్తం కూడా కలిపేసుకోండి. అంతే అండి, మనకు టమోటా నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మనం బయటికి వెళ్ళే పని ఉన్నప్పుడు ఇట్లాగా క్యారేజెస్కి హడావిడి లేకోకుండా ఇట్లాగా పికిల్స్ అయితే చేసి పెట్టుకున్నామంటే ఈజీగా మన డిన్నర్ అయితే అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.